అంటుంది. భారత రాజకీయ చరిత్రలో 100 కొట్టినాడు ఎవడు ఉన్నాడని, అది మా బాస్. ఇప్పుడు నడవండ్రా. ఆయన స్థాయి వేరు, ఆ స్థానం వేరు. రోజా గారు ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ లో ఏదో 100 కోట్ల స్కామ్ జరిగిందని సిఐడి కంప్లైంట్ ఆమె చేసి ఉంటుందన్న స్కాములు, డైమండ్ రాని స్కాములు మామూలు ఉన్నారు. ఇలా తగులుకున్నావేంట్రా? నన్ను ఇంటర్వ్యూ ముందు బండ్ల గణేష్ ఎవరంటే అదే గొంతు కోసుకుంటాడు అంటదా. ఎవరో 7 o'clock బ్లేడ్ తో కోసుకొని చచ్చిపోతానన్నాడు ఆయనేనా? కొట్టానంటే మొహం చెట్ అయిపోతాయి. 2 కాళ్ళు నరికేసి రోడ్డు మీద తోసానంటే తోపుడు బండి మీద కూర్చొని నడిపెంచునావా అని ఇల్లు తిరిగి అడుక్కోవాలి. ఆడు 100 కోట్లు కదా, ఆడి మీద మొత్తం సిబిఐ ఎంక్వైరీ. పవన్ కళ్యాణ్ తీరు చూస్తే మెంటల్ హాస్పిటల్లో కరెంట్ షాక్ ఇస్తుంటే మధ్యలో పారిపోయి వస్తాడు చూడు. మా హీరోని కామెంట్ చేసే రేంజ్ అనేది పవన్ కళ్యాణ్ లాగా సిగ్గు శరం లేకుండా ప్యాకేజీ కోసం ఏ విప్లవకారుడు పని చేయడు. ఆర్కే రోజా గారికి 100 కోట్ల రూపాయల స్కామ్ ఉచ్చు బిగుస్తుంది. రోజా గారు జైలుకి వెళ్ళక తప్పదు. ప్యాకేజీ కోసం ఏ విప్లవకారుడు పని చేయడు. ముందు నువ్వు పూర్తిగా నిక్క చేయడు. పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ ఉన్నారేమో, కానీ జగన్ అన్నకి సోల్జర్స్. అక్కడ ఎవరు లేరు కదా సార్. సభకు భారీగా జనం వచ్చారని డబ్బా కొట్టుకోవడానికి ముందస్తు ప్లాన్ వేశారు. సభా ప్రాంగణం మొత్తం విఎఫ్ఎక్స్ గ్రీన్ పరిపించారు. గ్రాఫిక్స్ వాడి జనాలతో నింపాయి. అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్నది మీరు ఇచ్చిన బడ్జెట్ లో కుదరదు అదంతా. కంటెంట్ తో కళ్ళు బయర్లు గమ్మించే విధంగా చేసే వాళ్ళు ఉన్నారు. వార్డు మెంబర్ గా కూడా గెలవనోడు, 2 చోట్ల నించుంటే 2 చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయినోడు. 2 సార్లు ఓడిపోయారు. 2 సార్లు. ఇలా ఏమైంది? 175 స్థానాల్లో పోటీ చేస్తే మీరు 2 సార్లు గెలిచారండి. 11 21 స్థానాల్లో పోటీ చేసి ఎన్ని సార్లు గెలిచారండి? 21 గెలిచారు. లెగ్గు నాయన లెగ్గు. ఆ పాద మహిమ అంతా ఇంతానా? చావాల్సింది బతుకుతుంది, బ్రతకాల్సింది చస్తుంది. 2 చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయినోడు, ప్రజలు చీత్కరించినోడు. అసలు నువ్వెవడివిరా? నువ్వెవడివి? ఒక పనికి మాలిన పార్టీ జనసేన పార్టీ. నువ్వు అసలు జగన్మోహన్ రెడ్డి గారి కాలి ఎంట్రికంతా కూడా లేవు, నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? కూడా సరిపో. ప్రజలంతా గమనిస్తున్నారు, చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. 2024 లో జగనన్న వన్స్ మోర్ అంటూ 175 కి 175 గెలిపించి జరగదు. నీ నోడుతున్నావు కదా, నీ బంగారు నోడుతున్నావు కదా, నీ చిట్టి నోడుతున్నావు కదా, నీకు ఆంధ్రప్రదేశ్ లోకి ఎంట్రీ లేకుండా చేస్తారు ఈ రాష్ట్ర ప్రజలు. నువ్వు మనిషివి కాదన్నా, ఈ మీ చేతులేనా? మీరు మనిషి కాదంటే డౌట్ పడ్డాడు ఆయన కూడా. నేను మనిషిని కాదేమో, నేను వేరే జన్మే. ఆడాళ్ళందరూ సెల్ఫీలు దిగటం. చెప్పండి. సెల్ఫీలు దిగి అన్నవటం. అన్నా ఒకసారి చూడు, అన్నా ఒకసారి చూడు. సెల్ఫీలు దిగటం. వీళ్ళందరూ ఈ పరిస్థితికి వచ్చింది. నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడు ఉంటాయిరా. అడుటి క్రాకు ఎవడు ఏం చెబితే అదే నిజమని నమ్ముతాడా? ఈ పరిస్థితికి వచ్చింది. సీన్ మొత్తం మారిపోయింది. చరిత్ర